హల్లెలూయా. అందరూ రెండు చేతులు దేవుని స్తోత్రం చేద్దామా? మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలం సెక్షన్లోనికి సమకూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులు స్టీఫెన్ పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు. నా తోటి జత పనివారైన దైవ సేవకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మనందరిని దీవించి తన కృపలో తన రాకడ పర్యంతము నమ్మకస్తులుగా ఎంచునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుందాము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యంను చదువుకుందాము. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకును మెలకువగా ఉండుడి. చాలు 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 చాలు. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఇది 2 ప్రసంగాలుగా చెప్పొచ్చు. ఒకటి, ఈ భూమి మీద ఉన్న ఈవులన్నీ అంతమైపోయే వాటి గురించి ప్రసంగం చెప్పొచ్చు. నేను రెండో మారు మరలా ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి సిద్ధపరిచిన వాక్యం ఏంటంటే, ప్రభువా, ఈ భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు ఇది రాకడ గురించేనా అని అంటే, ఇది రాకడ కొరకై ఉన్నది, సంఘము కొరకై ఉన్నది. సంఘము రాకడ కొరకే కదా సిద్ధపడుతుంది. అయితే సంఘములో అంతమైపోయేవి కొన్ని మొదలైనవి. వాటి కొరకు సంఘము మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఆత్మ చెబుతున్న సంగతులు చెవిగలవారు వినుగాక. 2 చేతుల దేవుని స్తోత్రం చెప్పండి, గడ్డి చెప్పండి. ఇంతకీ సంఘములో అంతమవుతున్నవి ఏమిటి అంటే, ఈ భూమి మీద గనక మనం చూసుకున్నట్టే లోగడ మా చిన్నతనంలో ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే, పెద్దవాళ్ళకి అసలు చుట్టాలు వస్తే, ఇంట్లో ఉండేవాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి బయటికి చెమ్ముతో నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమని చెప్పి, వీళ్ళు కాళ్ళు కడుక్కున్న సమయంలోనే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి కండవ తీసుకొచ్చి తుడుచుకోమని చెప్పించి, వాళ్ళు రాగానే చక్కగా నొలక మంచమో నవారు మంచమో ఏదో ఒకటి వేసి దాని మీద చక్కగా దుప్పటేసి కూర్చోబెట్టి మంచిల్లో మజ్జిగో ఇచ్చేవాళ్ళు. అవునా కదా? ఇచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో అట్ట చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా? పరిగెత్తుకుంటూ చుట్టం వచ్చాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? లేదు. కనీసం చుట్టంగా చూసేవాళ్ళు ఉన్నారు. వచ్చారనుకో, అమ్మా అంటే ఏంది, ఎందుకు వచ్చావు అని అడుగుతారు. సరే, ఏదో వచ్చారు, వచ్చి కూకున్నారు కదా. ఇంట్లో భార్య భర్తను అడుగుతూ ఉండేది, ఉంటారు వెళ్తారు, అడుగు వండమంటారో వద్దో తెలిసిద్దని. ఇప్పుడు ఈయన వచ్చి, అమ్మా అన్నం వండమంటారా, లేదంటే అత్తమ్మా అన్నం వండమంటారా అంటే వాళ్ళకి అర్థమైపోద్ది బస్సు టైం అయిందా కావాలని. అయ్యా మేము వెళ్తున్నాంలే అని అంటారు. లేదంటే ఉంటున్నామంటే ఉంటున్నారా కర్మ అని చెప్పేసి వాళ్ళ రీతిలో వాళ్ళు సిద్ధపరిచే దినాలు. ప్రేమలు కరువు అయిపోతున్నాయి. ఇవే కాదు, సంఘాన్ని గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. సంఘములో కొరవడుతున్నవి, అంతమవుతున్నవి ఏంటంటే, మొట్టమొదటిగా మనం చూసినట్టయితే సంఘము దేవునికి లోబడుట మర్చిపోయింది. ఆ విధానమే రాను రాను అంతమైపోతుంది. ఎవరికంటండి? గడ్డి చెప్పాలి నాకు. సేవకులు కదమ్మా, మీరు చెప్పండి. ఎవరికి లోబడటం మర్చిపోయిందంట? దేవునికి లోబడటము మర్చిపోయింది సంఘం. ఒకప్పుడు దేవుడు మా జీవితంలో కార్యాలు చేశారని చెప్పిన సంఘమే
ఒకప్పుడు యేసు ప్రభు మమ్మల్ని దర్శించాడు అని చెప్పిన సంఘమే ఇప్పుడు దేవుని మాటకు లోబడటం మర్చిపోయింది. అయ్యా దేవుడు నాతో మాట్లాడాడయ్యా అని సాక్ష్యం ఇచ్చిన సంఘం, దేవుడు నన్ను దర్శించాడయ్యా అని సాక్ష్యం ఇచ్చిన సంఘం, నిలబడి ప్రభు నన్ను దర్శించాడని సాక్ష్యం ఇచ్చిన సంఘం. ఇప్పుడు ఆ సంఘము దేవునికి లోబడటం మర్చిపోయిందండి. లోకానుసారమైన వాటన్నిటికి లోబడటానికి పరిగెత్తున్న సంఘం, పనికి త్వరపడి పరిగెత్తున్న సంఘం, కార్యక్రమాలకి త్వరపడి పరిగెత్తుతున్న సంఘం. ఇక సినిమాలు సీరియల్ అంటే చెప్పే పని లేదు. కొంతమందికి ఇక వాళ్ళు మొహానే కట్టుకుంటారు వాటిని, దాని గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు. కానీ దేవునికి లోబడే విషయంలో సంఘము వెనుకబడిపోతుంది. ఈ కూడికలు లేదంటే ఈ ఉజ్జీవ సభలు దేని కొరకంటే సంఘాన్ని ఆత్మీయంగా బలపరచుట కొరకే. అందరూ రెండు చేతుల దేవుని స్తోత్రం చెప్పండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. చదివేవాళ్ళు ఎవరు లేరమ్మా? లోబడుటకు దేనికి మిమ్ములను మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా, పాపమునికే గాని నీతి నిమిత్తముగా, విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆలకించండి, మనం దేనికి లోబడతామో దానికే కదా దాసులం. తాగుబోతోడికి సీసా చూపించారా, ఈ కంకర మొత్తం ఎత్తరా అంటే ఎత్తాడు. దేనికి? సీసా చూపించి ఈ పని మొత్తం చేయి, ఈ సీసా నీదానని చెప్పండి, వాడు ఎత్తేసేస్తాడు. తిండిపోతాడికి అన్నం పెడతాంరా, ఈ పని చేసి పెట్టంటే వాడు తిండికి లోబడిపోతాడు. సంఘము లోబడవలసింది దేవునికి, సంఘము భయపడవలసింది దేవునికి. కానీ సంఘము దేవునికి లోబడకుండా బరి తెగించిపోయింది. మాటలు దైవికమైన మాటలు కాదు, చూపులు దైవికమైన చూపులు కాదు, ఆలోచనలు దైవికమైన ఆలోచనలు కాకుండా పోయింది. కారణం ఏంటంటే లోకానికి లోబడిపోయింది, కానీ సంఘము దేవునికి లోబడలేదు. సంఘం మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో దేవుని సహాయాన్ని పొందుకోవటానికి మనము అర్హులుగా నియమించబడతాము. మాస్లమనయ్య గారు పాట రాశాడు, దానిలో ఒక చక్కని పదం ఉండిద్ది. ఏంటంటే, లోతైన జలములలో లోతున వినపడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు. హల్లెలూయా. కనుక అంటాడు, లోతైన జలముల్లో లోతును వినబడు స్వరమా, లోబడుటను నాకు నేర్పించు. సంఘము యేసయ్య రాకడ కొరకు సిద్ధపడుతున్న సంఘము, యేసయ్య రాకడలో ఎత్తబడవలసిన సంఘానికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవునికి లోబడుటాయే. లోబడకుండా దేవుని దగ్గర నుంచి మనం ఏది పొందుకోలేం. లోబడకుండా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉండదు. కనుక మనము దేనికి లోబడతామో దానికే దాసులం. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, ఆమె తరచుగా చేసే పని ఏంటంటే, ఎక్కడికైనా షాపుకి వెళ్ళినా, ఎక్కడికైనా చేలోకి వెళ్ళినా, ఏ స్థలానికైనా కుడి చేతికి పని చెప్పిద్ది, ఎడమ చేతికి పని చెప్పిద్ది. ఎందుకంటే కుడి చేతికి పని చెప్పిద్ది అంటే అర్థం ఏంటంటే తనదైనట్టు వస్తువులన్నీ తెచ్చుకొని జాగ్రత్త చేసుకునేది.
రూపాయి పెట్టి కొందాం. పొలం వెళ్ళిద్ది, పొలంలో అడిగి కోసుకోదు, అడిగి తీసుకోదు, ఏందో తెంపుకొని వచ్చేసిద్ది సొంత చేయనన్నట్టుగా. నేనంటాను, దేవునికి లోబడే వాళ్ళు ఇట్టి కార్యాలు చేయగలుగుతారా? గట్టిగా చెప్పండి. ఓకే, అటు చెప్పండి. దేవునికి లోబడే వాళ్ళు విపరీతంగా బూతులు మాట్లాడగలుగుతారా? ఏం చెప్పరు. అయ్యా శ్రీనివాస్ గారు, వీళ్ళు నన్ను పరీక్షిస్తున్నారా, నేను వీళ్ళు పరీక్షిస్తున్నానా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వారు చెప్పిన చూడు, కళ్ళకుండా చెప్పాడు. నువ్వేం నన్ను అడుగుతున్నావు, ప్రశ్న అడుగుతున్నావు, నాకు వెళ్ళిపోతున్నారు. ఆయన చూడు కళ్ళకుండా చెప్పుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా కదా. దేవునికి లోబడే వాళ్ళు ఎట్టబడితే అట్ట మాట్లాడతారా? ఎలా పడితే అలా ప్రవర్తిస్తారా? ఎందుకని? వీళ్ళు లోబడుతుంది మనుషులకు కాదు, దేవునికి లోబడుతున్నారు. దేవునికి లోబడుతున్నారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఎవరు? దేవుని దాసులు. మనం దేవుని దాసులమై అడగండి ప్రభుని. దేవుని దాసురాలు అడగండి. హన్న ప్రార్థన చేసిందండి, అనిద్ది, అయ్యా నీ దాసురాలను అనిద్ది. దైవజనులు అంటారు, నేను నీ దాసుడినయ్యా అంటారు. దాసుడు ఏది అడుగుతాడో అది యజమానుడి దగ్గర నుంచి పొందుకునే అవకాశం ఉంది. మనము వేరే చోట మన కష్టాజితాన్ని తగలబెట్టి, వేరే చోట మన ఆలోచనలు పెట్టేసి, నేను నీ దాసుడినయ్యానంటే ప్రభు అంటాడు. అంటం కాదు, ప్రభు మన ప్రార్థన కూడా ఆలకించడు. కనుక సంఘానికి కావాల్సిన కావాల్సింది ఏంటంటే, సంఘంలో కొరవడుతున్నది, నశించిపోయేది ఏముందంటే ఇప్పుడు దేవునికి లోబడుటయే. కానీ ఏ సంఘం అయితే దేవునికి లోబడిద్దో ఆ సంఘము క్రీస్తు రాకడలో ఎత్తబడుద్ది. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం. నోటికి కళ్ళుం పెట్టి ఓడలను కూడా చూడండి. ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి చేత తిప్పబడిద్దంట? ఓడ నడుపు వాడి ఆలోచనలు బట్టి. ఎవరు బట్టి? గడి చెప్పండి. నేనంటాను, నువ్వెవరు ఆలోచనలు బట్టి నడుస్తున్నావు? సంఘం ఎవరు ఆలోచన బట్టి నడవాలి? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు దైవజనుడు ఏది చెబుతారో దానికి ఫుల్ ఆపోజిట్. ఇవాళ అమ్మా ప్రియమైన దైవ జనాంగమా, ఇవాళ 7 గంటలకి పలానా మార్తమ్మ గారి ఇంట్లో ప్రార్థన కనుక మీరు 7 గంటలకి బయలుదేరి రావాలంటే రావు. 7 అవ్వదు, 7:30 అయింది. నువ్వు చెప్పిన దానికి రావాలా? ఎవరి నడుపు వారి ఆలోచనలు బట్టి నడవాలి సంఘం. ఎవరికి లోపడాలి సంఘం? చెప్పట్లేదు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరిని బట్టి నడవాలండి సంఘం? దేవుని బట్టి నడవాలి కదా. దేవుడు ఎవరిని పంపించాడు? గడి చెప్పండి. నన్ను పంపిన వాడిని చేర్చుకున్నవాడు కంప్లీట్ చేయాలి, పూర్తించాలి. నన్ను పంపిన వాడిని చేర్చుకున్నవాడు, నన్ను పంపిన వాడిని మాటినవాడు, నన్ను పంపిన వారు ఆలోచన చొప్పున నడువాడు. మరి సంఘం ఇప్పుడు ఎవరు ఆలోచన చొప్పున నడవాలి కదా. మంచి అయినా చెడైనా ఏదైనా కానీ మనం అంటాము, ఒక దైవజనుడిని దేవుడు మనకిచ్చాడు. ఆ దైవజనుడు భారం కలిగి ప్రయాసపడుతున్నాడు. ఆ దైవజనుడు ఆత్మల భారం కలిగి నడుచుకుంటున్నాడు. ఈ లక్షణాలు మనకు దైవజనుడి దగ్గర కనపడినప్పుడు ఖచ్చితంగా దైవజనుడు దేవుని నడిపింపులో ఉన్నాడన్న ఆలోచన సంఘానికి ఎందుకు రాదు? సంఘం ఏం చూడాలి? కొంతమంది చూడండి పిచ్చపాటి మీటింగ్ మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది చూడండి ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుకుంటే కాలక్షేపం మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక దైవజనుడు ఆత్మ భారం కలిగి ప్రయాసపడుతున్నాడు.
సంఘం ఖచ్చితంగా ఇది గమనించాలి కదా. అరే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ గారు మనగాడమ్మ అని చెబుతారు. ఎవరంటే పలానా డాక్టర్ గారు మనగాడమ్మ, అసలు వైద్యం యమాజాత్ర అని చెబుతారు. మంచిది, మంచి వైద్యుడు ఆయన. పలానా వాళ్ళ వ్యక్తి ఉన్నాడని చాలా మంచిదని చెబుతారు. మంచిని మంచిగా చెప్పుకోవడం తప్పులేదు. కానీ మన కొరకే నిత్యం ప్రార్థన చేస్తూ మన కొరకే ప్రయాసపడుతున్న వాడిని ఎందుకనో మనోళ్ళు గమనించలేరు. ఎవరంటే నాకు తెలిసిన ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళ సేవకుడు వస్తే వాళ్ళ సేవకుడు అని మాట్లాడుతున్నారు అనుకో, విచిత్రం ఏంటంటే మీరు ఎంతమంది చదువుకున్నారు? ఒక చేతులు అతను చదువుకున్న వాళ్ళు కనీసం 10th 6 తరగతి అయినా సరే, నాకులాగా 6వ తరగతి చేతులు ఎత్తనమ్మా. ఓకే, 6వ చదవలు ఉన్నారన్నమాట. ఇక్కడ నేను స్తోత్రం కలుగును గాక. మాస్టర్ గారికి మీరు గుడ్ మార్నింగ్ చెబుతారా? మాస్టర్ గారు మీకు గుడ్ మార్నింగ్ చెబుతాడా? గడి చెప్పండి. మాస్టర్ గారు కనపడడం కానీ టీచర్ గారు స్టూడెంట్స్ ఏం చేస్తారు? గుడ్ మార్నింగ్ సార్ అంటారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటారు, లేదా గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ సార్ అంటారు కదా. మాస్టర్ గారు మీ జ్యోతి ఏముండిద్ది? అమ్మో మొత్తానికి మాస్టర్ గారు మనం ఏదో చేసేటారు బాబు, అందుకే మాస్టర్ గారు గుడ్ మార్నింగ్ చెప్పారంటే ఏదో తేడాని అర్థం. కానీ సంఘం ఏం చేసింది తెలుసా? సేవకుడు వస్తుంటే అప్పుడు ఆయన వందలక్క వందలమ్మంటే వేసుకో, ఒకటి వేసుకో, వేసుకోలే ఒక నీ కాదు, వందనాలు కూడా చెప్పలేండి. నేనంటాను, దేవుడు వాళ్ళని మెచ్చుతాడా? గడిగా చెప్పండి, దేవుడు వాళ్ళని మెచ్చుతాడా? నేను నా మోషేతో నేను మీతో మాట్లాడినట్టుగా మోషేతో మాట్లాడను. మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను సంఘానికి ఈ లక్షణాలు ఉండి సంఘం ప్రార్థన చేయాలి. అప్పుడు సంఘం ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు కదలబడతాయి. సంఘం ప్రార్థన చేస్తే కట్టబడిన కట్లన్నీ తెంపబడతాయి. ఇలా సంఘం చేయకుండా సంఘం రెటమాతపు సంఘం అయితే, క్రీస్తు సంఘం అవ్వాల్సింది పోయి సంఘాలు ఇప్పుడు రెటమాతపు సంఘాలు అవుతున్నాయి. ఆ రెటమాతపు సంఘాలు ప్రార్థన చేస్తే ఏ ప్రార్థన పరలోక రాజ్యానికి వెళ్ళిద్ది? మనం నడిపిస్తున్న వ్యక్తిని మనం గమనించినప్పుడు, మనం నడిపిస్తున్న వ్యక్తిని మనం గుర్తించినప్పుడు, మనం నడిపిస్తున్న వ్యక్తి ఎట్టువాడో అని మనకు అవగాహన కానప్పుడు ఆ భక్తి వ్యర్థమే కదా. గనురాయన స్త్రీ ఒక ఆమె ఉంది బైబిల్ గ్రంథంలో. ఆమె అనిద్ది, మన ఇంటికి వచ్చుచూ పోతున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు అని గుర్తుపెట్టింది. చెప్పండి, ఏ దైవజనుడు అంట? ఏంది అమ్మా? డబ్బులు ఇస్తున్నాడనే? డబ్బులు ఇస్తున్నాడా? లేదంటే ఏమన్నా గిఫ్ట్లు పంచుతున్నాడా? లేదండి. ప్రార్థనా పరుడని గమనించింది. దేవుని కొరకు రోషంగా నిలబడుతున్నాడు గమనించింది. గమనించి ఆయన కొరకు సమస్తాన్ని సిద్ధపరిచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఒకటే చెప్పే ఒక వ్యక్తికి, నువ్వు దేవునికి ఎప్పుడైతే లోబడతావో నిన్ను నడిపించే ఆత్మీయ నాయకుడికి అప్పుడు లోబడతావు. నువ్వు ఆత్మీయ నాయకుడికి లోబడతలేదంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు దేవునికి లోబడినట్టే. ఎవరైనా సరే లోబడితే మీరు ధన్యులు, మీ అసమంటోళ్ళు ప్రపంచంలో ఇంకెవరు లేనట్టే. ఒకవేళ లోబడబోతే గుర్తుపెట్టుకోండి, మీరు దేవునికి ఖచ్చితంగా లోబడట్లేదు. మీరు దేవునికి ఖచ్చితంగా లోబడట్లేదు. నేను ఎందుకు లోబడినండి? యేసయ్య అంటే నాకు ఇష్టం అండి, యేసయ్య అంటే నాకు ప్రాణం అండి, యేసయ్యే నా ప్రాణం అండి అని ఇదంతా వట్టి మాటలే. నా జనులు పెదవులతోనే వారు నన్ను ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయములు నాకు చాలా దూరంగా ఉన్నాయి. కనుక ఎప్పుడైతే దేవునికి లోపడతాం, మనము దేవుని నడిపింపులో ఉన్న వారికి లోపడతాము, అప్పుడు ప్రార్థన చేసి చూడండి, ఆ ప్రార్థన పరమునకు చేర్చబడుద్ది. 2 చేతుల దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబు పత్రికలో ఇంకో మాట కూడా ఉండేది, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవుని దాసులకు మనం ఎప్పుడైతే లోబడి ఉంటామో మనమంట అప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతామంట. ఎవరినంటండి? నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. ఆమె వచ్చి, పాస్టర్ గారు ఇవాళ ఇంట్లోకి చీకటి వచ్చిందండి, ఈ చీకటి బ్యాచ్ తయారైపోయారు మాకు. ఏ బ్యాచ్?
వాళ్ళు వచ్చిన కాడి నుంచి ఎవరింటికని వెళ్ళని ఇంట్లో కళ్ళు మూసుకొని, మీరందరూ కళ్ళు మూసుకున్నారు ఒకసారి, ఏం కనపడింది? నేను అంటాను, నా మనసులో అనుకుంటా వాళ్తాను, నీ ముఖానికి ఎప్పుడు ఎలుగు కనపడదా? మనం ఎవరు? ఎలుగు సంబంధం చీకటి సంబంధమా? ఎలుగు సంబంధం ఎట్టుండాలి? వీళ్ళు ఎప్పుడు చీకటి గురించి చెబుతారు. అమ్మా మీ ఇంట్లో చీకటి ఉంది, 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకో. అమ్మా మీ ఇంట్లో చీకటి ఉంది, నువ్వు మొత్తం సామాను మొత్తం సర్దేసాయి, మీ ఇంట్లో చీకటి ఉంది. ఎంత దరిద్రం ఇంకోటి లేదు అసలు. నేనంటాను, నిజమైన వెలుగు లోకంలో ఉన్నది. లోకం ఆ వెలుగుని గమనించుకున్నది. నేనంటాను, మనం వెలుగు సంబంధులమై ఉండాలి. చీకటి సంబంధులుగా మనం ఏమాత్రమును ఉండకూడదు. హల్లెలూయా. అప్పుడు మనం చీకటి సంబంధులుగా ఉండకూడదంటే వాక్యం ఇదే. మళ్ళీ ఏంటి ఆధారం? మూలపాఠం. మళ్ళీ దేవునికి మర్చిపోయారు వీళ్ళు. గడి చెప్పండి ఆ మాట. మేము అడుక్కోవాల్సి వస్తుంది. సోత్తాన్ని పెందుకోసం సంఘం మీరు ఎట్టుండాలి? హల్లెలూయా. గడి దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలి? దేవునికి అపవాదిని, అప్పుడు వాడు మిద్ద నుంచి పారిపోతాడు. దేవుని లోబడకుండా పో సాతానా, మా ఇంట్లోంచి పో సాతానా అంటే కిందకి మీద చూసి సర్లే. ఏంటది? పాస్టర్ గారు అమ్మటే ఒకడు వెళ్ళాడు, రే ఏదో చీకటి పట్టిందంట, ప్రార్థన చేసి వద్దాం రాబ్బా అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళంగానే పాస్టర్ గారు తల మీద చేసి నజరేయుడైన యేసు నామములో పో అంటున్నాడు. అనగానే వీడు పక్కన కళ్ళకుండా ఉండొచ్చుగా, సాతానా పో అనగల. ఆ దెయ్యం ఈయనకెళ్ళి పాస్టర్ గారికి వెళ్ళి అడిగేది, సరే నువ్వు కూడా పో అంటున్నావా? ఇప్పుడే సినిమా చూసి వచ్చావు. ఏంటంటే ఇప్పుడే సినిమా చూసి వచ్చావు, నువ్వు కూడా పో అనేవాడు అయిపోయేవరా నువ్వు అని దెయ్యం చెప్పేదానికి ఇటు సౌండ్ లేదు. ఎవరు చెప్పింది? దెయ్యం చెప్పేదానికి ఇటు సౌండ్ లేదు. ఇక ఇది అది కాదన్నయ్య, ఈయనకి ఈ దెయ్యం మోషన్స్ కూడా పెట్టింది అన్నయ్య అంటే, ఆ దెయ్యం వాళ్ళ ఆవిడకి వెళ్ళి చూసి 4 రోజుల కింద గోంగూర కూర పెట్టాను అని నిజాలు చెబుతుంది. నేనంటే జీవితంలో ఇలా చీకటి బ్రతుకులుగా ఎందుకు మార్చబడుతుంది అంటే ఒకటే రీజను. భక్తిలో నేర్చుకోవాల్సిన మూలపాఠం ఏందంటే దేవునికి లోబడుటయే. 2 చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటంటే దేవునికి లోబడుటయే. రెండో విషయాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వాక్యము. ఇలాగు సెలవిస్తున్నాడు, రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు బలమైన స్థిరమైన పునాది అయిన దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వేసిన బీజం అంట, లేదా దేవుడు వేసిన పునాది అంట స్థిరమైందంట. ఏంటంటే గట్టిగా చెప్పండి అందరూ. మొట్టమొదటి మనం చెప్పుకున్నాం, భక్తిలో మనం మెలకుగా ఉండి అంతం కాకుండా ఉండవలసింది మొట్టమొదటిది దేవునికి, అందరూ చెప్పండి, అందరూ చెప్పండి అన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటిది? లోబడాలి. రెండో పాయింట్, దేవుడు వేసిన పునాది ఏంటంటే స్థిరమైనది. అనండి, స్థిరమైనది. నేనంటాను ఆత్మీయుడికి ఒకటి దేవునికి లోబడి అనుభవం ఉంటే, రెండవది స్థిరత్వం ఉండాలి. ఏముండాలి? మనం దేవుని సంబంధులమా లోక సంబంధులమా? దేవుని బిడ్డలమా లోక సంబంధములమా? కదా. దేవుడు స్థిరమైన వాడా అస్థిరమైన వాడా? స్థిరమైన వాడు. మరి దేవుని బిడ్డలు ఏమి ఉండాలి? స్థిరంగానే ఉండాలి. ఈ యొక్క రోగం వచ్చినప్పుడు చెప్పే మాట రోగం తగ్గిపోయిన తర్వాత ఉండదు. ఏంటంటే రోగం వచ్చిందనుకో, నాకు తెలిసిన ఆయన కరోనా టైంలో హాస్పిటల్లో ఐసీయూ మీద ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్తాం కుదరదుగా ఫోన్ చేశాను, అన్నా ఎలాగున్నారు, భయపడమాకండి, సంఘం అంతా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, భయపడమాకండి అంటే, పాస్టర్ గారు ఈ హాస్పిటల్లోంచి రాగానే మొనగటే పాస్టర్ గారు అన్నాడు. ఏంటంట
హాస్పిటల్ నుంచి బయటకు రాగానే మునగటమైందన్నా నేను అంటే ఆయన భాషలో మునగటం అంటే ఏంది? బాప్టిజం. దీనికి వచ్చిన తిప్పలని చెప్పేసి సరే మునుగుదుగో నేను రా హాస్పిటల్ బెడ్ మీద ప్రార్థన చేసుకుని అంటే రోజు ప్రార్థన అన్న, గంటకు ప్రార్థన అన్న, ఏసేని తలుసుకుని క్షణం లేదన్న. ఎక్కడ? ఐసీయూలో. ఎక్కడ? ఐసీయూలో. ఐసీయూలోంచి బయటకు వచ్చాడు, బయట నుంచి ఇంటికి వచ్చాడు, ఇప్పటి వరకు బాప్టిజం తీసుకోవాలా. ఎప్పటి వరకే? స్టిల్ ఇప్పటి వరకు చర్చి కూడా రాలి. అసలు బాప్టిజం తీసుకోవడం పక్కన పెట్టాలి ముందు. అసలు చర్చికి కూడా రాలి. నిన్న ఆదివారం అది కూడా ఆశీర్వాదం టైంకి వచ్చాడు. ఎప్పుడు? ఆశీర్వాదం టైంకి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోయాడు. నేనంటాను ఆలోచన ఉంది కానీ అది స్థిరమైనది కాదు. కొంతమంది మాటలు చెబుతారు, అవి స్థిరమైనవి కాదు. కొంతమంది ప్రమాణాలు చేస్తారు, అవి స్థిరమైనవి. కొంతమంది వాగ్దానాలు చేస్తారు, అవి స్థిరమైనవి కావు. నేనంటాను నువ్వు దేవుని సంబంధివి అయితే నీలో స్థిరత్వం అనేది పోకూడదు. ఏం పోకూడదు? పోకూడదు. అరే కాలాలు మారినట్లు మారుతారండి వీళ్ళు. ఎండాకాలం ఒకలాగుంటారు, వర్షాకాలము ఒకలాగుంటారు, చలికాలం. కాలాలు మారినట్లుగా వీళ్ళ జీవితాలు కూడా మారుతూనే ఉంటాయి. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. మందిరంలో అంట ఆమె పాట పాడుతుంటే ఎవరు నవ్వారంట. ఎవరు? ఆమె పాట పాడుతుంటే ఎవరు నవ్వారంట. నవ్వారని ప్రార్థన ఆగిపోయింది. ఒక వారం చూసాను, రెండో వారం చూసాను, మూడో వారం వెళ్ళి ఏందక్క ప్రార్థన రావట్లేదంటే ఏమొత్తం పాస్టర్ గారు పాట పాడుతుంటే సంఘంలో నవ్వుతున్నారు అన్నారు. నేను పాట పాడుతుంటే ఎవరు నవ్వుతున్నారు? అయినా నువ్వు పాట పాడుతున్న దేవుని మహిమపరచడానిక, ఎవరు జనం వింటానిక? వీళ్ళు పాట పాడేటప్పుడు పుస్తకంకి వెళ్ళే మైక్కి వెళ్ళే దేవుని స్తుతిస్తా పాడరు, జనంకి వెళ్ళి చూస్తున్నాయి పాట పాడుతున్నాకి వీళ్ళు ఎట్ట చూస్తున్నారని చెప్పేసి. వీళ్ళు చూసే చూపులకి వాళ్ళని చూసి నవ్విందని మందిరం మానేసింది. ఏమి ఏ తీర్మానంతో వచ్చింది తెలుసా? ప్రభువా నా జీవితాంతం నీ మందిరంలో గడుపుతాను. దావీదు అంటాడు చూడు, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేది అన్నట్టుగా వచ్చింది మందిరంలోకి. వచ్చి ఇప్పుడు నవ్వేరని పక్క పోయిందండి. ఏమనాలి? పలకరీలేదని పక్క వెళ్ళిందండి. ఏమనాలి? ప్రాధాన్యత ఇవ్వలేదని పక్క పోయారని ఏమనాలి? మనము మనుషుల కోసం వస్తున్నామా మందిరాలకి? దేవుని కొరకు వస్తున్నామా? గడిగా చెప్పండి ఆ మాట. మనుషులను సంతోషపెట్టడానికి వస్తున్నామా? దేవుని సంతోషపెట్టడానికి వస్తున్నామా? గడిగా చెప్పండి. మరి మనుషులను సంతోషపెట్టేవాడు మనుషు రీతిగా ఆలోచిస్తారు. దేవుడు సంతోషపెట్టేవాడు ఎలాగుండాలి? నవ్వితే నవ్వనే, వాళ్ళ పళ్ళే బయటపడతాయి. అనుకొని నన్ను రక్షించింది వాళ్ళు కాదు కదా, నన్ను బలపరిచింది వాళ్ళు కాదు కదా, నాకు సహాయం చేసింది వాళ్ళు కాదు కదా, యేసయ్య కదా నాకు సహాయకుడిగా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరి వైపు చూడాలి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు నేను చూడాలి. అంతేగాని వాళ్ళ వీళ్ళ వైపు చూస్తే ఏంది పరిస్థితి? అమ్మా కదా, తప్ప కదా, తప్పు. కనుక వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు చేసేది భక్తి కాదు. వాళ్ళు నవ్వారు వీళ్ళు నవ్వారు అనే భక్తి కాదు. అలాంటి ఆలోచనలు నీలో వస్తున్నాయంటే నీలో స్థిరత్వం అనేది లేదు. అరే భర్త తంతాడండి కొంతమందిని, వీళ్ళు అడిగి తన్నించుకుంటారులే, అది వేరే విషయం. తంతారు, తన్నిన తర్వాత ఎన్ని మాటలన్నా కానీ ఇంటి కలదండి మనిషి. ఏంటంటే ఇది నా ఇల్లు, నా భర్త నన్ను కొడతాడు, నన్ను తిడతాడు. పిల్లోడు చూడండి, తల్లిదండ్రులు కొడతారండి, వాళ్ళ మీద కోపం ఉన్నా కానీ ఇల్లు దాటి గడి చెప్పండి కారు. తనినా కానీ ఎవర్రా అంటే మా నాన్న అంటాడు. ఎవర్రా అంటే మమ్మల్ని. వాళ్ళలో ఒక స్థిరత్వం ఉంది. కుటుంబం అనేది ఒక స్థిరత్వము. స్థిరంగా ఉంటే నా కుటుంబం కట్టబడిద్ది. జీవితం కూడా స్థిరత్వంగా ఉంటేనే ఆ కుటుంబం స్థిరత్వంగా ఉండిద్ది. అరే అస్థిరంగా ఉండేది ఏది అస్థిరమైందే కదా. భక్తి జీవితంలో కూడా ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా కానీ యేసయ్యని అంతం వరకు మనం పట్టుకొని నడిచే వారిగా ఉండాలి. ఒకటే ప్రార్థన చేసుకోవాలి. నా ఆత్మీయ జీవితంలో నేను ప్రార్థన చేస్తుంది ఒకటే, ప్రభువా నేను చాలా బలహీనుణ్ణి, నేను నీ చేయి పట్టుకోవడం కాదు నాయన, నువ్వే నా చేయి పట్టుకొని ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నాను. నేను అన్ని విషయాల్లో బలహీనున్నే ప్రభువా, నేను కనుక నీ చేయి పట్టుకున్నానా విడిచిపెడతానేమో, కానీ అలా కాదు ప్రభువా, నీవే నా చేతిని పట్టుకొని ఎన్ని మార్లు ప్రార్థన చేసుకుని ఉంటాను. దేవుడు ఇంతవరకు సహాయం చేసుకుంటూ వచ్చాడు.
నేనంటాను ఒక స్థిరత్వం అనేది నీలో లేకపోతే కొంతమంది చూడండి, నేను రేపు నుంచి మీటింగ్లు జరుగుతాయి కదా, మీటింగ్లో కొంతమంది మండుతారు. ఏం చేస్తారు? అబ్బో, మీటింగ్లో కొంతమంది ఏం చేస్తారు? మండుతారు. అనండి, గట్టి చెప్పండి. మండుతారు. ఎంత మండుతారంటే రేపు నుంచి ఉదయం 5 గంటలకే లేచి ప్రార్థన చేయాలి, రేపు నుంచి బైబిల్ చదవటము ప్రారంభించాలి, రేపు నుంచి పెందల కాడనే అంటే త్వరగా చర్చికి వెళ్ళాలి అన్న తీర్మానాలు పుట్టుకొస్తాయి. కానీ 2 వారాలు గడిచిన తర్వాత యథా రాజా తదా ప్రజ, యథా భక్త తదా దేవ అంటే ఏమి లేదు, వీళ్ళలో స్థిరత్వం లేదు. నేనంటాను, స్థిరత్వం ఉంటే నీ భక్తి జీవితాన్ని ఎవ్వడూ ఆపలేడండి. హల్లెలూయా. ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ఆపలేరు. రక్షించబడేటప్పుడు కొంతమంది ఒక ఆలోచన చేస్తారండి, వాళ్ళు తీర్మానం తీసుకుంటారు. వేరే వాళ్ళు వచ్చి, మాయ్ ఏ వయసు పోయిందమ్మా నీకు, రే ఏ వయసు పోయిందిరా, ఇప్పుడే బాప్టిస్ట్ ఎందుకు అంటే వాళ్ళు ఆగరండి. అసలు దేవుడు నన్ను దర్శించాడు, నేను బాప్టిస్ట్ని తీసుకోవాల్సిందే, నేను వెళ్ళాల్సిందే, నేను దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా ఉండాల్సిందే అని ఎంత రోషం కలిగి వెళ్తారో, ఆ రోషం ఆ స్థిరత్వం భక్తి జీవితంలో కూడా చూపించాలిగా. రక్షించబడంగా అయిపోయిందా, భక్తిని కొనసాగించాలి కదా. కొనసాగించి యేసయ్య రాకడ వరకు నమ్మకస్తులుగా ఉండాలి కదా. ఆ నమ్మకస్తులుగా ఉండాలంటే ఈ స్థిరత్వం అంతం వరకు ఉండాలి. ప్రార్థన అంటే ప్రార్థనే, పరిచర్య అంటే పరిచర్యే. ఎవడు నవ్వినా ఎవడు దగ్గినా ఇది దేవుడు నాకు అప్పగించిన పరిచర్య, ఇది దేవుడు నాకు అప్పగించిన మందిరము, ఇది దేవుడు నాకు అప్పగించిన సహవాసము, బ్రతికినా చచ్చినా ఇక్కడే అనే స్థిరత్వం మనుషులు చూడపోవచ్చేమో కానీ ఆకాశమందున దేవుడు చూస్తాడు. ఎందుకంటే మనుషులు పై మాటలను చూస్తారు, పై స్వరూపాన్ని చూస్తారు, కానీ నా యేసయ్య మాత్రమో నీ అంతరంగాన్ని చూస్తాడు. నీ అంతరంగంలో కూడా నీ స్థిరత్వాన్ని చూస్తాడు. ఆ స్థిరత్వాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. 2 చేతుల దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏబు గురించి దేవుడు మాట చెప్తాడు సాతానుతో, సాతాను ఎక్కడి నుంచి వచ్చావురా అంటాడు. భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను ప్రభు అంటాడు. అవునా, భూమి మీద నా భక్తుడని ఏబుని చూసావా అన్నాడు. చూశాను ప్రభు, చాలా ధనవంతుడు, రిచ్ మ్యాన్ అంటాడు. అవునరా, వాడు అసలు నమ్మకస్తుడు లేడు, అతనంటే యథార్థవంతుడు లేడు అనగలి. ఈడంటాడు అన్నీ ఇచ్చావుగా ప్రభువా, ఎందుకున్నాడు అంటే దేవుడు అంటాడు అవన్నీ తీసేసి చూడరా. ఏంటంటే అతని ప్రాణం తప్ప అవన్నీ తీసేసి చూడరా అంటాడు. అవన్నీ తీసేసినా కానీ ఏబులో దేవుని స్థిరమైన పునాది అలాగ నిలిచిందండి. ఆ భక్తి అనే స్థిరత్వం ఏబులో ఆస్తి ఉన్నప్పుడే కాదండోయ్, ఆస్తి లేనప్పుడు కూడా, ఆరోగ్యం ఉన్నప్పుడు కాదండోయ్, ఆరోగ్యం లేనప్పుడు కూడా, అందరూ ఉన్నప్పుడు కాదండోయ్, అందరూ లేనప్పుడు కూడా అదే మాట. అన్నీ ఉన్నప్పుడు ఏ మాట చెబుతున్నాడో, ఏమీ లేనప్పుడు కూడా అదే మాట చెబుతున్నాడు. ఈ రోజుల్లో కొంతమందికి ఏదైనా కానీ జరగకపోతే ఏదంటే, ఏదైనా కొంచెం లోటు జరిగితే దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు, నీ మొహం అనిపించింది. ఆ స్థిరత్వం నీలో ఖచ్చితంగా ఉండాలి. దేవుడు నన్ను పరీక్షించడానికి ఇలా చేస్తున్నాడు. దేవుని పరీక్షలో నిలబడ్డాను. మాసిదోనియ సంఘం అంట బహుశ్రమల వలన పరీక్షించబడిందంట. ఏంటంటే బహుశ్రమల వలన పరీక్షించబడిన ఆ పరీక్షలో ఆ సంఘం నిలిచింది. నేనంటాను, మీరు కూడా ఆ పరీక్షకు నిలిచిన వారై స్థిరులై ఉండటే ఆ స్థిరత్వాన్ని బట్టి ప్రభు కార్యం చేస్తాడు. ఏబును దీవించిన దానికంటే ఎంతగా దీవించాడు? 2 అంటే అంతకుముందు సుమారు మళ్ళా మాట 5,000 పశువులు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఎన్ని? అంతకుముందు 2 ఒక ఇల్లు ఉందనుకో, ఇప్పుడు ఎన్ని? 2 కాదు. దేని బట్టి? స్థిరత్వం. పై మాటలు కాదు, పొడి మాటలు కాదు, స్థిరత్వాన్ని బట్టి. నీ స్థిరత్వాన్ని బట్టే ప్రభుని దీవించడానికి ఆధారం అయితే. 3వదిగా ఎన్ని విషయాలు అయిపోయినాయి ఇప్పటికీ? ఈ మాట గురించి ఒక వాక్యం చదివిస్తాను. కీర్తన గ్రంథము 51వ కీర్తన 10వ చరణాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 51 10వ చరణం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో
స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. ఎవరై కీర్తన రాసింది? చూడండి సరిగ్గా. దావీదేనా? ఎవరు దావీదు అంటే ఎవరు? అబ్బో స్తోత్రం. దావీదు ఎవరమ్మా? రాజు. గడి చెప్పండి ఆ మాట. రాజు. ఎన్ని దేశాలు? 40 దేశాలకు చక్రవర్తి. 40 దేశాలకు చక్రవర్తి అయి ఉండి అంటాడు దేవుని దగ్గర కూర్చొని, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు. అంటే ప్రభు నాకు స్థిరత్వాన్ని దయచేయను ఆయన. నేనంటే నీ ప్రార్థనలో ఎప్పుడైనా ఈ ప్రార్థన ఉందా? నీ ఆత్మీయ జీవితంలో ఈ ప్రార్థన ఖచ్చితంగా అవసరం. మనం ఎప్పుడు ప్రభా బోవయ్యి, కూరయ్యి, కారమయ్యి, ఎప్పుడు ఈ ప్రార్థనేనాయా? బట్టలు లేవు ప్రభా, ఆమె చూడు ప్రభా మంచి మంచి బట్టలు కొనుక్కోను. నా జీవితానికి నా దేవుడితో ఇంట్లో భర్తనాథే మాట అనేది, నా బతుక్కి ఎప్పుడో నువ్వు మంచి చీర కొనుక్కొచ్చావని. దేవుని కూడా అనేది, నా బతుక్కి ఎప్పుడో నువ్వు మంచి పని చేసావు ప్రభా. ఈ కాదు ప్రభా, మొట్టమొదటిగా నాలో స్థిరమైన హృదయాన్ని కలిగించు, స్థిరత్వాన్ని నాకు దయచేయి. మీరు స్థిరులై ఉండండి, నా దేవుని కన్ను దృష్టి మీ మీద నిలిచి ఉండిద్ది. గడి దేవుని స్తోత్రం చెప్పండి. మీకు చాలా అర్థమైనట్టు ఒక విషయం చెబుతాను. లోకంలో డబ్బున్న వాళ్ళని మనుషులు ఒకలాగా చూస్తారు, పదముండ వాళ్ళని మనుషులు ఒకలాగా చూస్తారు, కొంచెం మెయిన్ స్థాయిలో ఉన్న వాళ్ళని ప్రజలందరూ గౌరవ దృష్టి చూస్తారు. కానీ నా దేవుని దృష్టి ఎలాగుండిద్దంటే, ఒక స్థిరమైన వాని మీద ఆయన దృష్టి నిలుపుతాడు. డబ్బు, హోదా, పరపతి వీళ్ళ మీద కాదు దేవుడు కను దృష్టి నిలిపేది. ఒక స్థిరమైన మనసు గల వాని మీద దేవుడు కను దృష్టి నిలుపుతాడు. వాళ్ళని ఆయన హెచ్చించడం మొదలు పెడతాడు. ఇక దేవుని స్తోత్రం కలుగును గాక. హెచ్చించడం మొదలు పెడతాడు. హెచ్చించడానికి దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే అతనికి స్థిరమైన హృదయం కావాలి. ఒక స్థిరమైన మనసు లేకపోతే హెచ్చించిన తర్వాత వాడు గర్వించే అవకాశం ఉండింది. స్థిరమైన హృదయం గలవాడు హెచ్చించినా కానీ ఈ స్థాయినే కోరుకుంటాడు. కనుక ఆ స్థిరత్వం మనలో నిలిచి ఉంటే దేవుడు మనను పైకి లేపటానికి పూనుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలుకి సమస్థానంలో అన్నీ అప్పగించాడండి రాజు. కానీ దానియేలు మనసు స్థిరమైనది. దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇచ్చేసేవాడు. కొంతమంది గిట్టని వాళ్ళు వచ్చి, అయ్యా 1 నెల రోజులు నిన్నే ప్రార్థన చేసుకోవాలని నాకు ఆజ్ఞ రాజా, నిన్ను 1 నెల రోజులు పూజించాలని మాకు కోరిక కలిగింది అంటారు. అలాగనే అని రాజు కూడా పొగడ్తలకు పడిపోయినోడు ఉన్నాడు ఈ రోజుల్లో. ఏమి లేనివాడు కూడా అన్నీ ఉండని చేత వాడికి అర్థం కాదు. వీళ్ళు వెనకాల ఉండి నేను చంపుతున్నారు అన్న సంగతి వీటికి అర్థం కాక నన్నే పొగిడాడు అనుకొని వీడు ముళ్ళ చెట్టు ఎక్కుకుంటాడు. రాజా 4 రోజులు నిన్నే పూజించుకుంటాం, నిన్నే ఆరాధించుకుంటాం అనగానే మనోడు ఎక్కేసాడు. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్ అన్నాడు. ఇక వెళ్ళిపోయి రాజుని ఆరాధించడం మొదలుపెట్టారు. వీళ్ళదంతా ఎవరి కోసం ప్లాను? అది అట్లా మాట్లాడండి. ఎవరి కోసం? దానియేలు కోసం. దానియేలు యథాప్రకారం. ఇప్పుడు దానియేలు స్థిరమైన మనసా అస్థిరమైన మనసా? ఓరే 1 నెల రోజులు ఎవడు అడిగాడు? బబులోను దేశం. అదేమన్నా యెరూషలేమా? అక్కడ ఏమైనా ఆరాధన క్రమాలు జరుగుతాయా? అక్కడ ఏమన్నా ప్రత్యక్ష గుడారం ఉందా? అక్కడికి వెళ్ళి బళ్ళు అర్పించాలి? ఏం లేదు. వేరే దేశం ఎవడు చూశాడు? అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇక అందరితో కలిసిపోయారు వీళ్ళు. 1 నెల రోజులే కదంటే. కానీ దానియేలు మాత్రం స్థిరమైన వాడు అండోయ్. ఎవరంట? ఈ దానియేలు ప్రార్థన చూసి అమ్మని పట్టుకున్నారు. ఎక్కడ పడేశారు దానియేలు తీసుకెళ్ళి? మీకు తెలుసు బాగా. ఎక్కడ తీసుకెళ్ళారు? సింహాల బోన్లో వేసినా కానీ దానియేలు స్థిరమైన మనసే. సింహాల నోళ్ళను దేవుడు మోయించాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, దానియేలు మీద ఎవరు కనుదృష్టి ఉంది? గడి చెప్పండి. ఎందుకుంది? ఇప్పుడు నేను చెబుతాను. ఇప్పుడు స్థిరమైన మనసు మనలో ఉంటే దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉండిద్ది? అది దేవుని సంపాదించుకునే విధానం అండి. ఇది దేవుని సంపాదించుకునే విధానం ఇది. అదే దానియేలు గ్రంథంలో షద్రక మెషక అబ్దెనెగోల గురించి కూడా రాయబడి ఉంది. వాళ్ళు స్థిరమైన మనసు తిండి విషయంలో కూడా. దేని విషయంలో? తిండి విషయంలోనే కావచ్చు, దేవుని ఆరాధించే విషయంలో కావచ్చు, స్థిరమైన మనసు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. అయినా కానీ వాళ్ళు భయపడలేదు, లోపలేసారు.
లోపలేస్తే దేవుడు ఎవరి దగ్గరకు వచ్చాడు? గడి చెప్పండి. అగ్నిగుండంలోకి వచ్చాడు. షద్రకు మెషకు అబ్దెనగోల దగ్గరకు వచ్చాడు. వచ్చి రాజుకు ఆశ్చర్యం వేసింది. ఏంట్రా మనం లోపలేసింది ఎంతమందిని రా? ముగ్గురు. నాకేంట్రా మరి నలుగురు కనబడుతున్నారు. ఈ నాలుగో వాడు ఎవడరా? నాలుగో వాడు ఎవడంటే దేవుడురా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరంట? దేవుడురా. నా దేవుడు, నా దేవుడు స్థిరమైన మనసు గలవారిని విడిచిపెట్టేవాడు కాదు. ఎవరంటండి? స్థిరమైన మనసు, స్థిరమైన ఆలోచన గలవారిని నా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అందుకనే మనం స్థిరులమై ఉండాలి. ఏమై ఉండాలి? గట్టి చెప్పండి. స్థిరులమై ఉండాలి. మొట్టమొదటిగా దేవునికి లోబడాలి. రెండవది స్థిరమైన మనసు కలిగి ఉండాలి. మూడవదిగా కనుక మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 43వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 40. నా నోటి నుండి సత్యవాక్యమును ఏ మాత్రమును తీసివేయకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం సంఘము మూడవదిగా సత్యవాక్యం మీద స్థిరమై ఉండాలి. దేని మీద? గడి చెప్పండి. ఈ రోజుల్లో బోధలు సత్యవాక్యం మీద స్థిరమై లేవు. అస్థిరమైన వాటి మీదే స్థిరపరచబడతామండి సంఘాలు, బోధలు. మీరు చాలా ధన్యులు. మీరు నలుగురు ఉండారు, 40 మంది ఉండారు, 100 మంది వస్తారు, ఇక్కడ నాకైతే తెలియదు. కానీ మీరు మాత్రం ఒక సత్యవాక్యంతో కూడిన సంఘంలో ఉండారు. గడి దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే బయట బోధలు ఎవరు ఎట్ట తిరిగినా పర్లా, ఎవరు ఎట్టున్నా పర్లా, ఆదివారం వస్తే చాలు. ఎట్టవుతానండి? ఎవరు ఎట్టపోయినా, ఎవరు ఏం చేసినా పర్లా, ఆదివారం చర్చికి వస్తే చాలు. చర్చి రాగానే పాస్టర్ గారు అనమాట అంటే ప్రభు మీ అందరిని దీవించును గాక. మా పాస్టర్ గారు పొరపాటును కూడా ఈ మాట అన్నాడు కదా. ఎవరంటే దుర్మార్గుడు, ఒక్కసారి కూడా దీవెన అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడండి? ఒక్కసారి కూడా. నేనంటాను, కష్టపడ్డవాడు పాస్ అవుతాడా అంటే చదివినోడు పాస్ అవుతాడు, చదవనోడు పాస్ అవుతాడా? గడి చెప్పండి. చదవనాడు అది మీరు మంచోళ్ళని అసలు నోటితో ఒక్క మాట మంచి మాట చెప్పరా? ఫెయిల్ అవుతారంటారండి కదా. మరి భక్తి చేస్తేనే కదా, వాక్యాన్ని గైకుంటేనే కదా, వాక్యానుసారంగా నడిస్తేనే కదా సంఘం రేపు ఎత్తబడేది. అవునా కదా? అంతేగాని ఎవడు ఇప్పుడు బయట కొన్ని అభిషేకాలు ఉంటాయి. తైలాభిషేకం అని, ప్రేమాభిషేకం అని కొన్ని అభిషేక కూడికలు ఉంటాయి. నేను వాళ్ళని తప్పాడు అసలు, వాళ్ళని తప్పని కూడా వెళ్ళేవాళ్ళని అనాలి ముందు అసలు. అంజురం కాదు, ఏమి ఇచ్చినా వెళ్తారు అసలు. మనం స్వామీజీ స్నానం చేస్తుంటే బయట ఒక పైపు పెట్టారంట. ఈయన స్నానం చేస్తుంటే ఆ పైపులో నీళ్ళు తల మీద చల్లుకుంటున్నారు, నోట్లో తాగుతున్నారు. గర్భఫలాలు కూడా వస్తున్నాయంట. మరి ఏం ఏం చేస్తాం వీళ్ళని? ఏం చెప్పినా కానీ వీళ్ళకి అర్థంగానే కాదు. నేను చెప్పేది ఏంటంటే వాక్యము మనకు పునాదై ఉన్నది. ఏంటంటే వాక్యమే మనకు ప్రామాణికము. వాక్యాన్ని దాటి పోతే అప్రామాణికం అయిపోద్ది. ప్రామాణిక గ్రంథమైన వాక్యాన్ని మనం ఎప్పుడైతే అనుసరించి నడుచుకుంటూ ఉంటామో వాక్యం అంట మన హృదయాల్లో కార్యం చేసిద్దంట. వాక్యం వెలువడిన తోడనే వెలుగు కలిగెను అని వాక్యం రాయబడి ఉంది. ఏంటంటే వాక్యం వెలువడిన తోడనే వెలుగు కలిగిన. అది తెలియలేని వారికంట వాక్యం కదా ఇది. వాక్యం ఎప్పుడైతే చదువుతామో మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. మన వాళ్ళకు వాక్యం చదివే టైం ఉండదు, ప్రార్థన చేసుకునే టైం ఉండదు. మన కోసం వేరే వాళ్ళు ప్రార్థన చేయాలి. దేవుడు మెచ్చుకుంటాడా? నీ పరీక్ష నువ్వు రాస్తే యోగ్యమా, వేరే వాళ్ళు రాస్తే యోగ్యమా? గడి చెప్పండి. నేను 5వ తరగతి చదివేటప్పుడు, నేను చదివింది 6 5వ తరగతి చదివేటప్పుడు స్కెల్టన్ బొమ్మ, అస్థిపంజరం బొమ్మ వేసిరమ్మన్నారు. నాకు వేయటం రాలా. నాకు వేయటం రాకపోతే ప్రైవేట్లో, అప్పుడు ప్రైవేట్లు బాగా జరిగాయి. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు సాయంత్రం ప్రైవేట్లు ఖచ్చితంగా వెళ్ళాలి. 9 జరిగాయి ప్రైవేట్లు. ఆ ప్రైవేట్కి వెళ్తే ఆ ప్రైవేట్ మాస్టర్ అస్థిపంజరం బొమ్మ వేసిరారా అని పంపించాడు. నాకు వేయటం రాదు. ఆ టైంకి మా చిన్నమ్మ వచ్చింది. మా చిన్నమ్మ చేత వేయించా. ఆమె నీట్గా వేసింది. వేసిన తర్వాత సూపర్ బాగుంది, మందే బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళి మాస్టర్ గారికి ఇచ్చా.
రే భలేసేవరా నువ్వేనేసింది అన్నాడు. నేనేనండి అన్న గట్టిగా. అంటే అవునా మళ్ళీ అన్నాడు. ఇక పో ఇక ఏటేటో తిరుగుతుంది ఇక పెన్సిల్ రుద్దుతున్నాను. రే నిజం చెప్పు నువ్వు వేసింది అంటే నేనే వేసానండి. వాటర్ కొంచెం తగ్గింది. నేనే వేసానండి. మూడోసారి నేను కాదండి. ఇక అందరి ముందు దెబ్బలు పడ్డాయి. ఇప్పుడు నేను నేర్చుకుంటే అది నాకు ప్రయోజనమా? వేరే వాళ్ళు వేస్తే ప్రయోజనమా? గట్టిగా చెప్పండి. ప్రభు ఇక్కడ మెలకువ కలిగి మిమ్మల్ని ప్రార్థన చేయమన్నాడా? మెలకువ కలిగి వాళ్ళని ప్రార్థన చేయమన్నాడా? మరి మా కోసం ప్రార్థన చేయని వాళ్ళకి పరిగెత్తరు ఏమనాలి వాళ్ళని? ఎరుబోగులు అనాలా? ఆత్మీయులు అనాలా? గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. మంచోళ్ళు అంటారు వీళ్ళని అసలు? మనను మోకరించి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. మెలకువ కలిగి ప్రార్థన చేయండి అమ్మా, విసుగుగా ప్రార్థన చేయండి అమ్మా అని మనకు చెప్పాడా? మీకోసం మీ పిల్లల కోసం ప్రార్థన చేయమని మీకు చెప్పాడా? వాళ్ళని చేయమని చెప్పాడా? మాట్లాడరేంది సంఘం? ఎవరిని ప్రార్థన చేయమన్నాడు? మమ్మల్ని ప్రార్థన చేయమని చెప్పండి. ఎవరిని? నా పిల్లల కోసం నా కోసం నన్ను ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు. నీ కోసం నీ పిల్లల కోసం నిన్ను ప్రార్థన చేయమన్నాడు. నీ ప్రార్థన సపోర్ట్గా ఒక సేవకుడిని ఇచ్చాడు. మేము ప్రార్థన చేస్తున్నామయ్యా మా కొరకు నువ్వు ప్రార్థన యాజకుడి పని అది. వేరే వాడు నీ సొమ్ము చూస్తాడు కానీ నీకోసం ప్రార్థన చేస్తాడా? మరి వాక్యం చదివితేనే నీకు ఈ విషయాలు అర్థమయ్యేది. అవునా కదా? గట్టిగా చెప్పరే. వాక్యం చదివితేనే కదా ఈ విషయాలు నీకు అర్థమయ్యేది. ఏది సత్యవాక్యమా ఏది అసత్యవాక్యమా, ఎవరు మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచేవాళ్ళ, ఎవరు మనల్ని ఆత్మీయంగా దిగజార్చేవాళ్ళ అన్న ఆలోచన రావాలిగా. అన్న ఆలోచన రావాలంటే నీకేది రావాలి? ఏది ఉండాలి? నాకు వాక్యం చదవడం రాదండి అంటారు చాలామంది. వినుట వలన వినుట ఎవరి గురించి వినాలి? వాక్యం విను, చక్కగా విను. ఇప్పుడు ఫోన్లో ఆడియో బైబిల్ కూడా వచ్చింది. ఫోన్లో అయ్యి ఎక్కించుకున్న బదులు అది కూడా ఎక్కించుకోండి. ఆడియో బైబిల్ ఆది కాండం కొట్టారంటే చెప్పుకుంటూ పోతే బైబిల్ దగ్గర పెట్టుకొని ఒక లైన్ మొత్తం ఇట్లా అనుకుంటూ వెళ్ళారంటే అయిపోయా. చక్కగా వినొచ్చు. వినుట వలన మీకేం కలిగిద్ది? అప్పుడు వాక్యం ఎప్పుడైతే వింటారో గుర్తుపెట్టుకోండి, మోకరిస్తారు. వాక్యం ఎప్పుడైతే వింటారో పరిచర్యలోకి వస్తారు. వాక్యం ఎప్పుడైతే వింటారో సమర్పణలోకి వస్తారు. వాక్యం ఎప్పుడైతే వింటారో పరలోకానికి చేర్చబడతారు. కానీ దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని రాకడక కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు యేసయ్య చెప్పాడు, అవి నీకు తెలియదు. వాడు చెప్పడు. ఎవరో మిమ్మల్ని దీవించును గాక అనేవాడు చెప్పరు. ఇప్పుడు దేవుని రాకడ సూచనలు మీకు తెలియాలంటే మీకు ఏ అవగాహన ఉండాలి? అడిగి చెప్పండి. అంటే ఇప్పుడు ఆ వాక్య అవగాహన లేకుండా దేవుని రాకడ వస్తే మీరు ఎత్తబడతారా ఎవడబడతారా? అప్పుడు నేరం ఎవరిదైద్ది? నీదే. ఎవరిదైద్ది? అది చాలా ఘోరంగా ఉండిద్ది. అందుకే సత్యవాక్యముల నుంచి మనం తొలగిపోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడు మనం ఖండించే విషయంలో కావచ్చు, గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నా కొరకే వాక్యం చెప్పాడు అనకూడదు. వాక్యం నన్ను దర్శించింది, నేను మోకరించాలి, నేను ప్రార్థన చేయాలి, నేను సరి చేసుకోవాలి. ఒకవేళ నీ గురించి చెప్పాడు అంటే నీ తండ్రి నీ గురించి కాక ఎవరి గురించి చెబుతాడు? అమ్మా, నీ తల్లి నీ గురించి కాబట్టి ఎవరి గురించి చెబుతాడు? మంగళగిరిలో సూర్యకాంతం తెలుసా మీకు? డాక్టర్ గారు తెలుసా? ఆమె దగ్గరికి ఒకసారి మా పెళ్ళిన కొత్తలో మేము వెళ్ళాం. మా భార్యను చూపించడానికి వెళ్తే అక్కడ ఒకడికి ఇక్కడ మోకాల దగ్గర ఇంతలా గడ్డ వచ్చింది. సగ్గడ్డ అంటారు మీ ఊర్లో. ఓరి తండ్రు అంటారా అనరా? బాగా అసలు వాడు అల్లాడిపోతున్నాడు. అల్లాడిపోవటంలో కూడా మామూలుగా అల్లాడిపోవటం కాదు, సలసల్లాడుతుంది. వాళ్ళ అమ్మను పద్దాలు చేతీసుకున్నామా ఎట్టనామా ఎట్ట గడ్డ మీద ఎట్ట అంటా ఉంటే వాడికి ఎట్ట ఉంటుంది? చల్లగుండి అబ్బా అట్టనామా అంటున్నాడు. వాళ్ళ అమ్మ ఆటోలో బస్సులో హాస్పిటల్ తీసుకొచ్చిందాక అట్ట అంటానే ఉంది. సూర్యకాంత్ ఈ మొత్తం చూసి నువ్వు పక్కరా అంది. పక్కరంటే అమ్మా ఎట్టనామా అంటున్నాడు. నేను అంటాను రా అని చెప్పేసి అమ్మ చిన్నగా ఎట్ట అంటుంది. కాంపౌండర్కి సైగ చేసింది. వెనకాలకు వచ్చేవాడు ఇట్ట చేతులు వెనక్కి పట్టున్నాడు.
కత్తి ఒకటి తీసుకుంది, ఆ గడ్డలో ఇట్లా ముంచి ఇట్లా అయిపోయింది. వాడు తిట్టాడు వాళ్ళ అమ్మనే. మీకు తెలుసు ఇక బాగా ఎట్ట తిడతాడో మీకు తెలుసు, ఎట్ట తిట్టుంటాడో కూడా మీకు తెలుసు. వాళ్ళ అమ్మని ఆ హాస్పిటల్ అదిరిపోయి తిట్టాడు. ఆమె ఈ తిట్టే లోపల కస 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 ఒత్తి పడేసింది. ఒత్తి పడేసి మొత్తం క్లీన్ చేసి గొడ్డ కట్టేసింది. కాసేపు తర్వాత ప్రశాంతం కూకున్నాడు. ఎరా ఇప్పుడు ఎట్టుందన్నాడు. బాగుందండి అన్నాడు. చేయమంటావా? ఇప్పుడు వద్దండి అన్నాడు. అదేందిరా చేస్తే బాగుంటుంది కదా అని అంటే, తగ్గిపోయిందండి. గాయమును కట్టాలి దైవజనుడు. ఏదంటండి, దైవజనుడు అనేవాడు గాయాన్ని కట్టాలి. పైపైన రుద్దేవాడు దైవజనుడు కాదు. పైపైన రుద్ది తగ్గిపోదులే అనేవాడు కాదు దైవజనుడు. ఏం చేస్తాడు? గాయములను కట్టుతాడు. గాయములు కట్టడానికే దేవుడు పూట కూలివానికి అప్పగించాడు. ఆ పూట కూలివాడే దేవుడు. మరలా అప్పగించిన ఆయన అంటే, నేను వస్తాను, నీకేమైనా ఇవ్వాల్సి వస్తే ఇస్తాను, అప్పుడు వరకు ఈయన జాగ్రత్తగా చూసుకోమని, అంటే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని మాకు అప్పచెప్పాడు. అంటే మీ దైవజనుడికి అప్పగించాడు. ఇప్పుడు ఈ దైవజనుడు ఏం చేయాలి? మీ గాయాలని కట్టాలి. మీరు అన్నారు నా గురించే చెప్పాడు పాస్టర్ గారి వాళ్ళ వాక్యం అంటే, ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? అయ్యగారికి ఎవరు దొరకరా మేక? నేనే ఆయనగా. ఎవరు లోకు అంటే నేను లోకువా? గాయములు కట్టేవాడే దైవజనుడు. ఎవరంటండి? అది ఎప్పుడు అర్థమైంది మీకు? సత్యవాక్యంలో ఉన్నప్పుడు. ఎప్పుడంటండి? వాక్యం అవగాహన మీకున్నప్పుడు ఆ వాక్యం గురించిన అనుభవం మీకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నామో? 3 విషయాలు. మొట్టమొదటిది గడి చెప్పండి అన్నమాట, దేవునికి లోబడాలి. రెండవది స్థిరమైన మనసు కలిగి ఉండాలి. మూడవది ఇవి అంట గతించిపోతున్నాయి అంట, అంతమైపోతున్నాయి అంట. సంఘాల్లో ఇవి అంతమైన అంటే సంఘం వేసారు అక్కడ కొరకు సిద్ధపడదు. ఇవి గనక సంఘంలో వస్తే అప్పుడు భూమి ఆకాశాలు గతించిపోతున్నాయి, పంచభూతములు మహావేంద్రముల చేత లయమైపోతున్న అవగాహన అప్పుడు కలిగిద్ది. అప్పుడు సంఘం ఏసై అక్కడ కొరకు సిద్ధపడిద్ది. అట్టి కృప ఏసై మనందరూ దయచేను గాక. ఆమేన్. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం.